అగ్ని జ్వాలలు నింపబడిని ఆత్మబలముతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆరాధింతు నీలో దేవా పెంతెకోస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో పెంతెకోస్తు పండుగ దినమునందు ఆరాధించిరందరూ ఐక్యతతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో కుమ్మరించెను అగ్ని జ్వాలలు నింపబడెను ఆత్మబలముతో ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధింతు నిన్ను దేవా ఆనందింతు నీలో దేవా ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధనలకు యోగ్యుడా స్తుతి పాడి నిన్ను పొగడెదను ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఉన్నతుడి చాటున సర్వశక్తుని నీడలో ఎప్పుడు ఉందునే ఉన్నతుని చాటున సర్వశక్తి నీడలో ఎప్పుడు ఉందునే దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు దేవుని చూచి ఆశ్రయ కోటని తెలిపేదా ఎప్పుడు హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చెను ఎప్పుడు ఆనందం యేసు ఇచ్చెను స్తుతింతును స్తుతింతును స్తుతించెయు చూనను స్తుతింతును స్తుతింతును స్తుతించెయు చూనను అందుకే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఓ హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఓ తన రెక్కలతో నన్ను గప్పి కాచి నడిపించు తన రెక్కలతో నన్ను గప్పి కాచి నడిపించు ఓ ఆయన వాక్యము ఆత్మీయ ఖడ్గము నాకు కేడము ఆయన వాక్యము ఆత్మీయ ఖడ్గము నాకు కేడము హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఎప్పుడు హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చెను ఎప్పుడు ఆనందం
స్తుతింతును స్తుతింతును స్తుతించేయుచునందు స్తుతింతును స్తుతింతును స్తుతించేయుచునందు స్తుతింతును స్తుతింతును స్తుతించేయుచునందు హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఓ మార్గములందు నన్ను గావా దూతలు నాకుండును మార్గములందు నన్ను గావా దూతలు నాకుండును రాత్రికి పాదము తగులాకుండా నన్నెత్తి పట్టుకొను రాత్రికి పాదము తగులాకుండా నన్నెత్తి పట్టుకొను హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చెను ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చెను స్తుతింతును స్తుతింతును స్తుతించేయుచునందు నిరంతరము స్తుతింతును స్తుతింతును స్తుతించేయుచునందు హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే హల్లెలూయా ఆనందమే Praise the Lord. Hallelujah. Welcome to the Pentecost Sunday. Today is a special day in our life. Amen. And I would like to read a scripture. We all will together read Ephesians chapter 1, 17 and 18. Could you please show it on the screen in Telugu? Okay, you can see the screen and read. I will read in English. 17 says that the God of our Lord Jesus Christ, the Father of glory, may give it to you the spirit of wisdom and revelation in the knowledge of him. అందరం కలిసి చదవండి గట్టిగా 18 The eyes of your understanding being enlightened, that we may know what is the hope of his calling, what are the riches of the glory of his inheritance in the saints. Glory, glory. I wanted to read one more scripture because being the Pentecost Sunday, we will meditate on these words. 1 John 2:27, it says, but the anointing which you have received from him abides in you, and you do not need that anyone teach you, but as the same anointing teaches you concerning all things, and is true, and it is not a lie, and just as it has taught you, you will abide in him. Amen. Amen. Such a beautiful word. The Holy Spirit will teach us, guide us, take us through our life. Amen. And you all know that on Pentecost Day, what has happened? The Holy Spirit has come upon all 120. Amen. The life has completely changed from that day onwards. And now we are the new covenant people. We have the Holy Spirit inside, the abiding Spirit. Amen. And that abiding Holy Spirit has come to do greater things. Amen. And you believe that anointing is stirring up in you today. That impartation of the Holy Spirit will come upon you mightily today. Your life will never be the same again. Amen. How many of you believe that? Today is your day. Expect that anointing will come upon you. The impartation you will receive. You are going forth with the power of the Holy Ghost, as the apostles have done. You will preach the good news. You will set the captives free. You will heal the sick. You are going to shake the nation for India. Amen. Amen. Amen.
Let us all pray in the Spirit for a few minutes. Stir up your spirit. Let your inner man become strong. Hallelujah. You will be able to see the spiritual realm and declare the things what you wanted to see today in this service. The Holy Spirit is here. The heavenly realm is open in this place. The angel is going up and down. They are bringing down the gifts of the Holy Spirit and the mighty things for you. Receive it. Receive it. Hallelujah. Oh, we thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Rimalarahando losheberehendo. Oribakatu remelehendoria. Laduna senedena mahosia. Ladurahatu lamahandele. Ladarakato rohosia. Labuna dena sanadena hande. O dugata rashambaba. Lahaturane labahandele. O lideremba babalasi rehendoria. La labashime lehoto. O sanadena siama lanto roho. O rike sekele merano roho. O shila bahatu rebebebe. O rimasala bababa. O shiberere hesi kalamando. O tiramasula la lahandere. O ribatarasi keleme rodoro. O shiabalantu rasana bababa. Liba shiamala ha. O shekere. O shimananto losa baba baba. O tanata rarahanda raba baba la ha. O shemerere rehendo loho siba. La busurata handa la hasia. La bana hatu raba. O shikereme la hando roshia. La rashime la sakalando roshia. La roshe bene selantoro. O liba shemele lele hesula. La lura o shima santo rosha baba baba. O dire selanto roshe bere re. O rikanda ho ho ho. O riba shuma la hasia. La hando rose benando roshia. O dere re. Yes, Holy Spirit. Holy shimi ha ha ha. Dretto hondo roshia. Liba sura bahando roshe. Lila la hasia malanto roshia. Dira sukuma ha ha. Dira tahando roshe barandaras. Father, we adore you. We come before you in Jesus' name. Lord, we thank you for the glorious presence of the Lord in this place. Hallelujah. Lord, we love you. We love you so much. We worship you and adore you. You are the Lord of Lords and the King of Kings. You are the righteous King, the Prince of Peace. You are ruling and reigning over the nation India and in city of Hyderabad. Jesus, you are the Lord over the nation of India. You are the Lord over the city of Hyderabad. We bless your holy name and we give you the best praise from our hearts to you, O Lord, this morning as an offering to you, O Father. Let our offering be pleasing unto you, Lord Jesus. Let everyone, yes, Lord, in this church and all those who are connected online, we all together, one accord, worship you, Lord. There is none like your Father. You deserve all glory, honor, power, praise to your name, O Lord. Oh, Father, we pray today, all the people who are in the darkness will be brought into the marvelous light of Jesus Christ. And our city will be blessed in Jesus' name. Our nation will be blessed in Jesus' name. We speak shalom, shalom to our nation India, oh Father. Oh, we bless our leaders in the name of Jesus Christ. We declare and decree peace upon our nation in the name of Jesus Christ. Let thy will be done on this place, O Lord. Let your kingdom be established in the hearts of all men. Oh, we thank you, Jesus. Today our hearts and minds are open to you as we celebrate this Pentecost Sunday. Oh, we expect a great outpouring of your Spirit. Never like, yes, Lord, it's not like earlier days. A fresh anointing upon everyone. The impartation of the Holy Ghost upon everyone. Let the lives be completely changed. The boldness come upon. You have come to abide in us, O Lord. Let the Spirit of God abide in each one of us. Oh, and they will do great and mighty things in the name
name of Jesus Christ, oh Lord. Our church will never be the same, oh Lord. You have called us in this city as a light, oh Father. And let the light of Jesus shine forth from everyone in the name of Jesus. We are the salt of this earth, oh Father. Let the salt be reminding everyone. They will make difference in the place where they are living, oh Lord, by the power of the Holy Ghost. Oh, hallelujah. Today is a special day. Let the lives be completely transformed, oh Lord. Let thy word come with unction and power and minister to everyone, oh Lord. Oh, we thank you, we bless you. Have your way, oh Holy Spirit. Angelic choir, sing along with us. Let the angelic ministry happen in everyone's life. Let your people have an encounter with you as they worship, as they listen the word. Because this is the house of Zion where the portal is open, oh Father. Your presence is here in this place, oh Lord. Your people will be transformed, changed, healed, restored today in the name of Jesus Christ. Oh, we give all glory to your name. In Jesus' mighty name I pray. Amen, amen. You must have a great expectation today to receive the impartation of the Holy Spirit that change your life. Amen, amen. Hallelujah. You can say today is the day that the Lord has made. We will rejoice and be glad in it. Hallelujah. Are you ready to rejoice? Hallelujah. The joy of the Lord is in this place. Hallelujah. Let's sing praises to Him. I'm casting my cares aside. I'm leaving my past behind. I'm setting my heart and mind on you, Jesus. I'm reaching my hands to yours, believing there's so much more, knowing that all you have in store for me is good. It's good. Today's the day you have made. I will rejoice and be glad in it.
you sing? I will stand upon your truth. All my days I live for you. All my days I live for you. Lord, I will stand upon your truth. I will stand upon your truth. All my days I live for you. All my days I live for you. Today is the day you have made. I will rejoice and be glad in it. Today is the day you have made. I will rejoice and be glad in it. I won't worry about tomorrow, trusting in what you say. Shout it. Today is the day. Today is the day you have made. I will rejoice and be glad in it. Today is the day you have made. I will rejoice and be glad in it. And I won't worry about tomorrow, trusting in what you say. Today is the day. Today is the day. Today is my day. Today is my day. Hallelujah. Do you believe today is your day? Hallelujah. Let us worship, praise Him, continue to praise Him. की लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से ऊंचाई यीशु, समंदर की लहरों से यहोवा है महान, पर्वत की ऊंचाई से you won't say
सिंहासन पर बैठा बाज, ओ हे महा सर्वशक्तिमान, उसकी हुक्म पर उसका ही प्रताप सदा राजा। Hallelujah. Riba Shikharante Riba. He is the King forever. Oh, from eternity to eternity, He is the King. He is the Lord. He reigns forever. Hallelujah. Riba Shikharante Riba Shatharaba. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట. ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత. శ్రేష్టమైన నామము Come on, church, sing with your heart.
హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పై నామముగా హెచ్చింపబడునుగాక నీ నామము యేసయ్యా కీర్తింపబడునుగాక నీ నామము యేసయ్యా కొనియాడబడునుగాక నీ నామము యేసయ్యా అన్ని నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా అన్ని నామములకు పై నామముగా యేసయ్యా అన్ని నామములకు పై నామముగా నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము ఓ నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను పైకెత్తెదను నీ నామమే ఆధారము నీ నామమునే ధ్వజముగా పైకెత్తెదను నీ నామమే నా జయము Lift the name of Jesus, church. He is worthy. Worthy, worthy, worthy. Oh, Jesus. Worthy is your name, Jesus. You deserve the praise. Worthy is your name. Worthy is your name, Jesus. You deserve the praise. Worthy is your name. Be exalted now in the heavens as the glory fills this place. You alone deserve our praise. You the name above all names. Be exalted now in the heavens as the glory fills this place. You alone deserve our praise. You the name above all names. Be exalted now in the heavens as your glory fills this place. You alone deserve our praise. You're the name above all names. Worthy is your name, Jesus. You deserve the praise. Worthy is your name. Worthy is your name, Jesus. You
Speak to him, church. Speak to him. Speak in other tongues. Speak to him. Speak to him. Lift up your hands and say, Lord, I love you. Jesus, I love you. Jesus, I love you. I love you, Jesus. Lord, I thank you, Lord. I worship you. You deserve the praise. Thank you, Holy Spirit. Parishuddhatma Stuti Stotramu. Parishuddhatma Stuti Stotramu. Deva, 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 Yesu, Yesu, Yesu. Come on, church. Yesu, 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 Yesu. Parishuddhatma Stuti Stotramu. 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 Deva,
Father, in the name of the Lord Jesus Christ, we thank you, we praise you, we worship you, God. తండ్రి ప్రభువైన యేసు నామములో నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను స్తుతిస్తున్నాము, నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. We give you all the glory, honor, praises to your name. మీ నామానికి సమస్త మహిమ, ఘనత, స్తుతులు చెల్లిస్తున్నాము. Thank you for bringing each one of us into this place safely into this house of God. దేవుని మందిరంలోనికి మాలో ప్రతి ఒక్కరిని సురక్షితముగా తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. You have been with us in the past. You have been with us throughout the week. You have protected us and kept us safe. ఈ వారమంతయు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని భద్రపరిచారు, మమ్మల్ని సురక్షితముగా ఉంచారు. Thank you, Lord, for your love. మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు దేవా. This morning our hearts and minds are open to receive the word. ఈ ఉదయ కాలమున వాక్యమును పొందుకోవడానికి మా మనస్సు హృదయములు తెరచి ఉన్నవి. Holy Spirit, speak to us. పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి. Speak to us. మాతో మాట్లాడండి. Holy Spirit, thank you that you are in the midst of us. పరిశుద్ధాత్ముడా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. Jesus, thank you that you are in the midst of us. యేసు మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు. We appreciate you, Jesus. యేసు మిమ్మల్ని అభినందిస్తున్నాము. We acknowledge you, Jesus. యేసు మిమ్మల్ని గుర్తిస్తున్నాము. Thank you, thank you. మీకే కృతజ్ఞతలు. This morning, touch everyone. ఈ ఉదయ కాలమున ప్రతి ఒక్కరిని తాకండి. Jesus, touch everyone. యేసు ప్రతి ఒక్కరిని తాకండి. Let their life be completely changed and transformed. వారి జీవితములు పూర్తిగా మార్చబడి రూపాంతరపరచబడును గాక. Let their life go forward in Jesus' name. యేసు నామములో వారి జీవితము ముందుకు వెళ్ళును గాక. Let their life become upward in Jesus' name. వారి జీవితము పైకి వెళ్ళేదిగా ఉండును గాక. There is no ups and downs in their lives. వారి జీవితంలో ఏమాత్రము ఎత్తు పల్లాలు లేవు. Let their joy become full in Jesus' name. యేసు నామములో వారి సంతోషము సంపూర్ణముగా ఉండును గాక. Let their peace become complete in Jesus' name. వారి సమాధానము సంపూర్ణముగా ఉండును గాక. Let them be mighty in the land. వారి దేశంలో బలవంతులుగా ఉందురు గాక. Make them influencers in this land. ఈ దేశంలో వారిని ప్రభావము చేసేవారిగా ఉంచండి. Let them rule and have dominion over everything that is given to them. వారికి ఇచ్చిన సమస్తము పైన వారు ఆధిపత్యము చెలాయించుదురు గాక. Jesus, take over. యేసు మీరు అధికారమును తీసుకునండి. Take over. We humble ourselves before you. మీ ఎదుట మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి స్తోత్రం. Just before sitting, tell to your neighbors, thank you that you are in the house of God. కూర్చునే ముందు మీ పక్క వారితో చెప్పండి, మీరు దేవుని మందిరంలో ఉన్నందుకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అని చెప్పండి. And tell them, praise the name of the Lord Jesus. ప్రభువైన యేసు నామమునకే స్తోత్రం అని వారితో చెప్పండి. Praise the name of the Lord Jesus. ప్రభువైన యేసు నామమునకే స్తోత్రములు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. How are you all? మీరందరూ ఎలా ఉన్నారు? I think you all had a good holidays. మీరందరికీ మంచి సెలవులు ఉన్నాయా? Some of you have traveled and come back.
కొంతమంది ప్రయాణించి వెళ్ళి మరలా తిరిగి వచ్చారు. And I thank God for every one of you. మీలో ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. This morning, Jesus is going to speak to you. ఈ ఉదయకాలమున యేసు మీతో మాట్లాడబోతున్నారు. And your life will be completely changed and transformed by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మని శక్తి ద్వారా మీ జీవితము పూర్తిగా మార్చబడి రూపాంతరం చెందుతుంది. Every time we come together to worship the Lord Jesus, ప్రభు అయిన యేసును ఆరాధించడానికి మనం అందరము కలిసి వచ్చిన ప్రతిసారి something happens. ప్రత్యేకమైనది జరుగుతుంది. Something significant happens. ఎంతో ప్రాముఖ్యమైన విషయము జరుగుతుంది. So you don't miss it. కాబట్టి మీరు దాన్ని తప్పిపోవద్దు. So here, as you sit here, don't be as a spectator, ఇక్కడ మీరు కూర్చొని ఉండగా ఏదో చూసేవారిగా ఉండవద్దు. be a receiver. పొందుకునే వారిగా ఉండండి. And you must receive. మీరు తప్పకుండా పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Jesus wants you to go back in a different manner, filled and complete. మీరు నింపబడి సంపూర్ణులుగా తిరిగి వెళ్ళాలని యేసు కోరుకుంటున్నారు. Amen. ఆమేన్. Today is Pentecost Sunday, ఈ రోజు పెంతెకోస్తు ఆదివారము. and there is something very special about this Pentecost Sunday. పెంతెకోస్తు ఆదివారం గురించి ప్రత్యేకమైన విషయం ఒకటి ఉన్నది. Many times people doesn't speak about Pentecost Sunday, చాలా సార్లు ప్రజలు పెంతెకోస్తు ఆదివారం గురించి మాట్లాడరు. and when you hear the name Pentecost, they think that is a sect that is in a Christian religion. పెంతెకోస్తు అనే మాట విన్నప్పుడు ఇది ఆచారపరమైన మాట అని మీరు ఆలోచిస్తారు. It's not a sect. It is not a sect. అదే ఆచారపరమైనది కాదు. No, it is not a denomination. అదేదో ఒక విభాగము కాదు. It is something what the Lord has done. దేవుడు చేసిన పని అది. I have told you last week, Pentecost is a Jewish festival. గడిచిన వారం నేను చెప్పాను పెంతెకోస్తు అనగా యూదుల పండగ. And we are going to look into it today, and so that you will have more information and clarity on these things. ఈ విషయాలపై మరింత సమాచారము మరింత స్పష్టత మీకు కలిగి ఉండులాగున దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. Where do we hear about Pentecost in the Bible? బైబిల్లో పెంతెకోస్తు గురించి మనం ఎక్కడ వింటాము? It's in Acts chapter 2 verse 1 to 4. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనములు. Hallelujah. హల్లెలూయా. So let's look at that now. Okay, we read about Pentecost in Acts chapter 2 verse 1. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనములో మనం పెంతెకోస్తు అనే మాటను గురించి చూస్తాము. And also we see it in Acts chapter 20 verse 16. అలాగే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 16వ వచనములో కూడా మనము చూస్తాము. Then 1 Corinthians chapter 16 verse 8 we see that. అలాగే మొదటి కొరింథీయుల 16వ అధ్యాయం 8వ వచనములో కూడా మనం దాని గురించి చూస్తాం. Okay, shall we read it together from Acts chapter 2 verse 1 to 4? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనం వరకు మనందరం కలిసి చదువుదాం. When the day of Pentecost had fully come, they were all with one accord in one place, and suddenly there came a sound from heaven as of a rushing mighty wind, and it filled the whole house where they were sitting. Then there appeared to them divided tongues as of fire, and one sat upon each of them. And they were all filled with the Holy Spirit and began to speak with other tongues as the Spirit gave them utterance. అందరం కలిసి తెలుగులో చదువుదాం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Hallelujah. హల్లెలూయా. The feast of Passover and the feast of tabernacles were observed, each of them 7 days. పస్కా పండుగ అనేది 7 రోజులు జరుపుకునేటువంటి పండుగ. And it was according to the law. అది ధర్మశాస్త్రము ప్రకారముగా. And 8 days according to the scribes.
పరిసయ్యుల ప్రకారము 8 రోజులు జరుపుకుంటారు. Yet the feast of Pentecost was kept but one day. కానీ పెంతెకోస్తు పండుగ మాత్రం ఒక్కరోజు జరుపుకునేదిగా నియమించబడినది. So this is very important for us to understand. దీన్ని అర్థం చేసుకోవడం మనకు చాలా ముఖ్యము. One day. ఒక్కరోజు. And in the captivity, when the Jews were in the captivity, they used to keep 2 days. యూదులు దాస్యత్వంలో ఉన్నప్పుడు దానిని వారు 2 రోజులుగా ఉంచుకునేవారు. As they did for the beginning of the year, because of the uncertainty of the calculations in the captivity wherever they are. వారు ఎక్కడ ఉన్నా సరే ఆ దాస్యత్వము విషయమై దాని లెక్కల ప్రకారం వారికి సరైన లెక్క లేనందువలన వారు 1 రోజు 2 రోజులు ఈ పండుగను జరుపుకునేవారు. Pentecost means 50th. పెంతెకోస్తు అనగా 50వ. It's a Greek word. Penta is a Greek word and Pentecost is a Greek word. పెంతెకోస్తు అనేది గ్రీకు పదము. You must have heard of Pentagon. పెంటగన్ అనే మాటను మీరు విని ఉంటారు కదా. Meaning 5. దాని అర్థము 5. 5. Penta means 5. పెంట అనగా 5. Okay, now Pentecost is 50th day. పెంతెకోస్తు అనగా 50వ రోజు. Here we read when the day of Pentecost had fully come. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు. That means it has started in the beginning. దాని అర్థము అది ఆరంభములో మొదలైనది. 7 is a number of fullness or completeness. 7 అనగా సంపూర్ణమునకు పరిపూర్ణమును సూచించే సంఖ్య. So now from the Passover, పస్కా పండుగ నుండి 7 days, 7 రోజులు, 7 weeks. 7 వారాలు. And that is what is 49 days. And on the 50th day is the Pentecost Passover. Pentecost is celebrated. అదే 49 రోజులు గడిచిన తర్వాత 50వ రోజును పెంతెకోస్తు పండుగ దినముగా జరుపుకునేవారు. So when the 50th day has come, 50వ రోజు వచ్చినప్పుడు they were actually all these people, the disciples of Jesus, యేసు శిష్యులందరూ కూడా they were together in one accord in one room. వారు ఒక గదిలో అందరూ కలిసి కూడుకొని ఉన్నారు. And they were in the upper room of Mark. వారు మార్కాలోని మేడ గదిలో ఉన్నారు. Hallelujah. Praise the Lord. So Pentecost has got many significance that we are going to look into it. పెంతెకోస్తుకు అనేకమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి, వాటిని మనం చూస్తాము. The Pentecost has become famous only after the outpouring of the Holy Spirit. పెంతెకోస్తు అనేది ప్రాముఖ్యత కలిగిన దానిగా అవడానికి గల కారణము పరిశుద్ధాత్ముని నింపుదల తరువాత జరిగినది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. So when the 50th day from the Passover, which was properly the day of Pentecost, has come. పస్కా పండుగ నుండి 50వ రోజు పెంతెకోస్తు దినముగా అయినది. On the second day of the Passover, on the 16th of Nisan, the sheaf of the first fruits was offered out, after which, and not before, it was lawful to reap the corn. That means before they harvest their corn, they have to offer the first fruit. పస్కా పండుగ 2వ రోజు 16వ వారమునకు నిస్సానుకు ముందుగా వారు పంటను కోయక మునిపే వారి ప్రథమ ఫలములు అర్పించవలసినదిగా ఉన్నది. So we read in Leviticus chapter 23 verse 10 and 11. లేవియ కాండము 23వ అధ్యాయము 10 and 11. 10-11 వచనములు. Leviticus 23, 10 and 11. Speak to the children of Israel and say to them, when you come into the land which I give it to you and reap its harvest, then you shall bring a sheaf of the first fruits of your harvest to the priest. Verse 11 says, he shall wave the sheaf before the Lord to be accepted on your behalf on the day after the Sabbath. The priest shall wave it. అందరం కలిసి తెలుగులో చదువుదాం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, నేను మీకు ఇచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యెహోవా మిమ్మును అంగీకరించినట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను.
విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. Hallelujah. హల్లెలూయా. The next day of Sabbath. విశ్రాంతి దినమునకు తరువాతి రోజు. So which day is Sabbath? విశ్రాంతి దినము ఏ రోజు? Saturday. శనివారం. So the next day is Sunday. తరువాతి రోజు ఆదివారం. So they have to bring their first fruit to the house of God. కాబట్టి వారి ప్రథమ ఫలములు దేవుని మందిరంలోనికి తీసుకురావాల్సి ఉన్నది. And only after it is received by the priest and waved it before the Lord, then only they start their harvest. వారు ఎప్పుడైతే వాటిని తీసుకొని వచ్చి యాజకుని యొద్దకు తీసుకొని వచ్చి ప్రభువు ఎదుట ఆ పనను అల్లాడిస్తారో దాని తర్వాతే వారు పంటను కోయడము మొదలు పెట్టాలి. And from this time the Jews reckoned their feast of weeks or 7 weeks or 50 days. ఆ సమయము నుండి యాజకులు ఈ విశ్రాంతి దినము తర్వాత నుండి 50వ రోజులుగా లెక్కించారు. So 7 weeks they were celebrating, and that means on the 7th week when it is completed, that is called the 50th day. 7 వారాలు వారు పండుగగా జరుపుకున్నారు. ఆ 7 వారాలు అనగా 49 రోజులు అయిపోయిన తర్వాత 50వ రోజును పెంతెకోస్తుగా వారు లెక్కించారు. So this actually they measured out the time of their harvest. దీనిని వారు పంట కోసే సమయాన్ని లెక్కించడానికి ఉపయోగించారు. Let's look at Exodus chapter 34 verse 21, నిర్గమకాండము 22. Okay, 6 days you shall work. Okay, are you ready to read? Let's read it. 6 days you shall work, but on the 7th day you shall rest. In plowing time and in harvest you shall rest. Okay, listen very carefully. జాగ్రత్తగా వినండి. Tell to your neighbor, మీ పక్కవారితో చెప్పండి. 6 days you shall work, 6 దినములు నీవు పని చేయవలెను, and on the 7th day you shall rest. 7వ దినమున నీవు విశ్రమింపవలెను. Say rest. విశ్రమింపవలెను. Many people are without rest. చాలా మంది విశ్రాంతి లేకుండా ఉన్నారు. If you are without rest, మీరు విశ్రాంతి లేకుండా ఉన్నట్లయితే remember that it is not going to do any good to you. అది మీకు ఏమాత్రం మంచిది కాదు అని గుర్తుంచుకోండి. Okay? You must have heard the saying that 2 steps forward and 4 steps backward. మీరు ఈ మాటను వినే ఉంటారు, 2 అడుగులు ముందుకి 4 అడుగులు వెనక్కి. Or you must have heard 2 steps ahead or 1 step ahead and 2 steps backward. లేదంటే ఈ మాట కూడా వినే ఉంటారు, 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు. When you don't follow the pattern of God, what God has told us, this is what will happen to you. దేవుడు మనకి ఇచ్చిన పద్ధతిని, దేవుడు మనకి ఇచ్చిన క్రమమును మీరు పాటించినప్పుడు ఇదే జరుగుతుంది. Those who are working 7 days, 7 రోజులు పని చేస్తున్న వారు beware. జాగ్రత్తగా ఉండండి. Some of them, take rest. They come to the Sunday service. Then immediately after they are ready to go. కొంతమంది ఆదివారం ఆరాధనకు వచ్చిన తర్వాత సర్వీస్ అయిపోయిన వెంటనే వారు వెళ్ళాలని కోరుకుంటారు. Especially those who are in real estate business. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పని చేసేవారు. Because they wanted to show the people that is the time they are free. ఎందుకంటే ఆ సమయంలోనే వారు ఫ్రీగా ఉన్నారని ప్రజలకు చూపించడానికి. And if you look at them, వారిని మీరు చూసినప్పుడు most of the times they don't make deals. చాలా సార్లు వారేమీ లావాదేవీలు ఏమీ చేయరు. If they are Christian, వారు క్రైస్తవులు others will అయినట్లయితే make. మిగిలిన వారు చేస్తారు. But if you are a Christian, usually you don't make deals. Whatever trouble you make on a Sunday or on a 7th day. మీరు క్రైస్తవులు అయినట్లయితే ఆదివారం రోజున అనగా 7వ రోజున మీరు ఎటువంటి లావాదేవీలు వ్యాపారమునకు సంబంధించినవి ఏమీ చేయలేరు. Okay, very important. Look at that. చాలా ముఖ్యమైనది, దీనిని గమనించండి. 6 days you shall work, but on the 7th day you shall rest. 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. Even God rested on that day. దేవుడు కూడా ఆ రోజున విశ్రమించారు. So suppose you work on the 7th day, మీరు ఒకవేళ 7వ రోజున పని చేయాల్సి వస్తే that you are saying, I am greater than God. దేవుని కంటే నేను గొప్పవాడిని అని నువ్వు చెబుతున్నట్టు. I'm sure that none of you wanted to say that. మీలో ఎవరు అలా చెప్పాలనుకోరని నాకు తెలుసు. Okay? So make sure that you have holy day. కాబట్టి మీరు సెలవు దినము ఉండులాగున చూసుకోండి. Rest day. It's not even holy day. It's a rest day. సెలవు కూడా కాదు, విశ్రాంతి తీసుకునే రోజు. During your project completion, మీ ప్రాజెక్ట్ పూర్తి చేసే సమయములో, during, when you have so much of work,
చాలా పని ఉన్న సమయములో, It's during the time of harvest. పంట కోసే సమయములో You harvest, right? Don't lose even one day. ఒక్కరోజు కూడా కోల్పోవద్దు. Even when you are gathering, మీరు అలాగ దాన్ని even when so సమకూరుస్తున్నప్పుడు, much is available on that day, ఆ రోజున మీకు ఎంతో అందుబాటులో ఉన్నా సరే make sure that you rest. మీరు తప్పకుండా విశ్రాంతి తీసుకునేలా చూసుకోండి. This is for the people, those who are working, and also for those who are doing business, and it is also for the children who are studying. ఇది పని చేస్తున్న వారికి, వ్యాపారాలు చేస్తున్న వారికి, చదువుకుంటున్న పిల్లలకి కూడా. Hallelujah. హల్లెలూయా. Okay, let's read the next one, 22. And you shall observe the feast of weeks of the first fruits of wheat harvest, and the feast of ingathering at the year's end. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. Okay, next verse. 3 times in the year all your men shall appear before the Lord God of Israel. Verse 24. Okay, let's read this one. For I will cast out the nations before you and enlarge your borders. Neither will any man covet your land when you go up to appear before the Lord your God 3 times in the year. Okay, read it again. Okay, read it in Telugu. తెలుగులో చదువుదాము. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ Everyone together. You need to get it into you. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడపోవునప్పుడు ఎవడును నీ భూమి ఆశింపడు. What is it saying? ఇది ఏమని చెబుతుంది? When you take rest, మీరు విశ్రాంతి తీసుకున్నప్పుడు, when you come to the house of God, మీరు దేవుని మందిరమునకు వచ్చినప్పుడు all your property, all your work, everything will be kept safe. మీ ఆస్తులన్నీ, మీ పని అంతా కూడా భద్రముగా ఉంచబడుతుంది. Nobody will take it. ఎవరు కూడా దాన్ని తీసుకోరు. Are you getting it? మీకు అర్థమవుతుందా? Who is saying it? ఈ మాట ఎవరు The చెబుతున్నారు? Lord God Almighty is telling you. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు ఈ మాట And చెబుతున్నాడు. then he says, I will cast out the nations before you and enlarge your borders. నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. Not only that, none of your things will be taken, or your positions will be taken, or your jobs will be taken by others, but God will bless you and enlarge your borders. కేవలము మీ పనులు, మీ యొక్క ఆస్తులు వేరొకరు తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు, కానీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ పొలిమేరలను, మీ సరిహద్దులను ఆయన విస్తరింపజేస్తాడు. Neither will any man covet your land when you go up to appear before the Lord your God 3 times in the year. మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడబోనప్పుడు ఎవడును మీ భూమిని ఆశింపడు. Are you getting it? మీకు అర్థమవుతుందా? I think you did not get it. It's not about saying that somebody will take your property or money or job or anything. మీ సంపద, మీ ఉద్యోగములు, లేదంటే మీకు సంబంధించింది ఏదైనా ఎవరో తీసుకుంటారని చెప్పడం మాత్రమే కాదు. They will not covet. వారు ఏమాత్రము ఆశింపరు. What is it? Meaning you are hidden under the shadow of the Almighty God. దాని అర్థము మీరు సర్వశక్తిమంతుడైన నీడలో ఉన్నారు. When you don't take serious coming before the Lord, that means you yourself is removing that covering. మీరు ఎప్పుడైతే దేవుని ఎదుటకు రావడం అనే విషయాన్ని తీవ్రముగా జాగ్రత్తగా తీసుకోరో అప్పుడు మీరే ఆ చుట్టూ ఉన్న కవచమును తొలగిస్తున్నట్లు. In other words, you are exposed to the enemy. ఇంకొక మాటలో చెప్పాలంటే మీరు శత్రువు మిమ్మల్ని దాడి చేయడానికి అందుబాటులో ఉన్నారు. That means the business that was supposed to come to you. దాని అర్థము మీ వద్దకు రావాల్సిన వ్యాపారము. If you diligently follow God and worship the Lord and come together and fellowship
on Sundays in the church, మీరు దేవుణ్ణి శ్రద్ధగా వెంబడించి ఆయనను ఆరాధించి ఆదివారములు సహవాసముగా కూడుకొని వచ్చినట్లయితే nobody will even look at your job. Nobody will even desire what you have. They will not be even bothered about what you are doing. ఎవరు మీ ఉద్యోగమును చూడరు, మీ యొద్ద కలిగి ఉన్న వాటిని మరెవరు ఆశింపరు, అసలు నీవేమి కలిగి ఉన్నావనే విషయమై ఎవరు పట్టించుకోరు కూడా. They will not look at whether you are a CEO or director or whatever position that you are or whatever project that is coming to you. They will not even look at it and say that I should get it. మీరు సీఈఓనా లేకపోతే డైరెక్టర్గా ఉన్నారా లేకపోతే ఏ స్థాయిలో ఉన్నారో అనే దానిని కూడా వారు చూడరు. మీరు ఏమైతే కలిగి ఉన్నారో నేను దాన్ని తీసుకోవాలి, అది నాకు కావాలి అని వారు ఏమాత్రమూ ఆలోచించరు. But when you deviate from it, కానీ మీరు దాని నుండి తొలగిపోయినప్పుడు you are exposed. మీరు శత్రువుకు అందుబాటులో ఉన్నారు. Oh, others will see. మిగిలిన వారు మిమ్మల్ని చూస్తారు. How can I take that business from this man? ఈ వ్యక్తి నుండి ఈ వ్యాపారం నేను ఎలా తీసుకొనగలను? I should not allow that he should get it. ఈ వ్యక్తి పొందుకునేలా నేను అనుమతించకూడదు. How can I take his position? అతని ఆస్తులు నేను ఎలా తీసుకొనగలను? How can I stop his promotion and I go above them? అతని పదోన్నతిని ఆపి అతనికంటే పైగా నేను ఎలా వెళ్ళగలను? Are you getting it? మీకు అర్థమవుతుందా? That is what it is actually saying. అదే ఇది చెబుతున్నది. Hallelujah. హల్లెలూయా. No work half day on Sundays. ఆదివారమున ఒక్క పూట పని చేయడం కూడా లేదు. No meetings. ఏ సమావేశాలు No ఉండకూడదు. appointments. ఏ నియామకాలు ఉండకూడదు. Because that is as you are exposing yourself to the devil. ఎందుకంటే మీరు అలా చేసినట్లయితే శత్రువుకు మిమ్మల్ని మీరు దాడి చేయడానికి అందుబాటులో ఉంచుకున్నట్లు. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. Okay. When the day of Pentecost have come, పెంతెకొస్తు దినము వచ్చినప్పుడు that means they have been measuring the time of their harvest. దాని అర్థం వారు పంట కోసే సమయమును లెక్కిస్తూ ఉన్నారు. Now, last of these 50 days was the day of Pentecost. ఈ గడిచిన 50వ రోజు పెంతెకొస్తు దినము. And on this day was offered the 2 wave loaves as a thanksgiving that their harvest was ended. ఈ రోజు కృతజ్ఞత రోజుగా ప్రభువునకు అప్పగించబడినది, ఎందుకంటే వారు పంట కోసే సమయము ముగిసినది కనుక. Hallelujah. హల్లెలూయా. So now, disciples were waiting. శిష్యులు వేచి ఉన్నారు. Jesus told them that go and wait for the యేసు వారితో చెప్పారు కదా, మీరు వెళ్ళి వేచి ఉండండి. దేని కొరకు వేచి ఉండమన్నారు? for the helper, సహాయకుడు కొరకు, the Holy Spirit. పరిశుద్ధాత్ముడు So they కొరకు. went, all of them went కాబట్టి వారందరూ వెళ్ళి and they were together in one room. అందరూ కలిసి ఒక చోట ఒక గదిలో ఉన్నారు. The room was closed ఆ గది మూయబడినది. and they were not going out and coming in and so on. వారు బయటికి వెళ్తూ లోపలికి రావడం అలా ఏమీ చేయలేదు. Waiting. వారు వేచి ఉన్నారు. One day, ఒక రోజు, 2 days, 2 రోజులు, 3 days, 3 రోజులు, usually 7 days, సహజముగా అయితే 7 and రోజులు. its time is over. అప్పుడు వారు అనుకుని ఉండవచ్చు ఇంకా సమయం అయిపోయిందని. Because 7 is a time of fullness, right? ఎందుకంటే 7 అనేది సంపూర్ణమునకు సూచించే సంఖ్య. Nothing happened. ఏమీ జరగలేదు. They waited. వారు వేచి ఉన్నారు. They waited. వారు వేచి They ఉన్నారు. waited. వారు వేచి ఉన్నారు. On the 10th day, 10వ రోజున morning, early morning, ఉదయ కాలమునే 6 o'clock. ఉదయమునే 6 గంటలకు What happened? ఏం జరిగింది? You may be wondering why I'm saying the time 6 o'clock. I'll come to you that quickly. So when the 50th day has come, 50వ రోజు వచ్చినప్పుడు, hallelujah. Okay, listen here. And suddenly, the Pentecost had fully come. They were all with one accord in one place. And suddenly, there came a sound from heaven. Please put that Acts chapter 2 verse 2. I'm reading from that, okay? పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా. Hallelujah. హల్లెలూయా. Look at that. ఈ వాక్యమును చూడండి. Suddenly, అకస్మాత్తుగా there came a sound from heaven. ఆకాశము నుండి గాలి వంటి ఒక ధ్వని. Say sound. ధ్వని అని చెప్పండి. Sound ధ్వని from heaven. ఆకాశము నుండి. And how it was? అది ఎలా ఉంది? Like a big
mighty wind. బలమైన గాలి వంటి ధ్వని. But was there wind? కానీ అక్కడ గాలి ఉన్నదా? No. లేదు. But it came and filled the room where they were sitting. వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ ఇల్లంతయు అది నిండెను. So that is why it is said, as of a rushing mighty wind. It's not talking about mighty wind. Remember this. It's not talking about a mighty wind or a storm. It's talking about as if. అది బలమైన గాలి లేదా తుఫాను వచ్చింది అని చెప్పడం లేదు, కానీ బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చిందని వివరిస్తున్నారు. Hallelujah. Hallelujah. And filled the house. ఆ ఇల్లంతయు నిండెను. Not only that, అది మాత్రమే కాదు, then there appeared to them divided tongues as of fire, and one sat upon each of them. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. Amen. ఆమేన్. Is it fire? అది అగ్నియా? Is it fire? అది అగ్నియా? No, it's not fire. అది అగ్ని కాదు. See, we need to understand it very carefully. చాలా జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. It was not wind అది గాలి కాదు, and it is not fire. అది అగ్ని కూడా కాదు. But what is it written here? కానీ ఇక్కడ ఏం రాయబడి ఉంది? Appeared to them. They are able to see it వారికి కనబడినది, వారు దాన్ని చూడగలిగారు. like divided tongues అగ్ని జ్వాలల వంటి నాలుకలు as of విభాగింపబడినట్టుగా. fire. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా. As of. అగ్ని జ్వాలల వంటి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి That స్తోత్రం. means everybody was able to see on another person, not themselves, because they cannot see themselves on themselves what is there, but they were able to see on others. దాని అర్థము ప్రతి ఒక్కరు కూడా ఇతరుల మీద ఉన్న అగ్ని జ్వాలల వంటి దానిని చూడగలిగారు. వారి మీద వారు చూడలేరు కనుక ఇతరుల మీద వచ్చిన దానిని వారు చూడగలిగారు. And the process was, and they were all filled with the Holy Spirit and began to speak with other tongues. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Hallelujah. Hallelujah. Praise the Lord. దేవునికి స్తోత్రం. And when they started speaking, వారు అలాగన మాట్లాడడం మొదలు పెట్టగా people heard. ప్రజలు విన్నారు. And there was, see, everyone, 120 was speaking. 120 మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. Not just, whispering, ఏదో ఊరికే సన్నగడము కాదు, but they're speaking loudly. కానీ గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. So the entire city heard it. పట్టణం అంతా కూడా విన్నది. They all came to see what's going on. ఏం జరుగుతుంది చూద్దామని వారందరూ వచ్చారు. The day starts at 6 o'clock in the morning. ఉదయకాలం 6 గంటలకు రోజు ప్రారంభం అవుతుంది. First hour, when is the first hour? మొదటి గడియ ఎప్పుడు? 6 o'clock in the morning, 6 to 7. ఉదయమున 6 నుంచి 7 గంటల First వరకు. hour. మొదటి గడియ. So when it has fully come, that means when it begins. అది పూర్తిగా వచ్చినప్పుడు, అంటే దాని అర్థం అది ప్రారంభం అయినప్పుడు. So 6 o'clock, 7 o'clock, 8 o'clock, people all must have come. 6 గంటలు, 7 గంటలు, 8 They గంటలు all started speaking. ప్రజలందరూ వచ్చారు. వారందరూ They are మాట్లాడడం looking. మొదలు పెట్టారు. వీరు చూస్తూ They are ఉన్నారు. coming and looking. వారు వచ్చి చూస్తూ ఉన్నారు. They are hearing their own language, they are speaking. వారి సొంత భాషలో వీరు మాట్లాడడం వారు వింటూ But ఉన్నారు. they were dancing, they were running, they were doing, they were joyfully moving around. వారు సంతోషంగా అటు ఇటు కదులుతున్నారు, నాట్యం ఆడుతూ ఉన్నారు, గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. Maybe raising hands, చేతులు పైకెత్తి ఉండవచ్చు, jumping up and down. పైకి కిందకి గంతులు వేస్తూ ఉండొచ్చు. All that was going on. అవంతా కూడా అక్కడ జరుగుతూ ఉంది. So when they looked at them, వారిని వీరు చూసినప్పుడు they said, oh, all these people have got filled with new wine. వారు క్రొత్త ద్రాక్షారసముతో నిండి ఉన్నారని వీరు అనుకున్నారు. They were all drunk. వారందరూ తాగి ఉన్నారనుకున్నారు. Right? అనుకున్నారు కాదు. They were speaking, they were saying that. వారు తాగి ఉన్నారని వీరు అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. Now what happened? ఇప్పుడు ఏం జరిగింది? So Apostle Peter got up. అపోస్తలుడైన పేతురు లేచి నిలబడ్డాడు. So they were speaking in tongues. వారు భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. Right? They were all joyful, happy. వారందరూ సంతోషంగా ఆనందముగా ఉన్నారు. Are they without their mind? Are they without their mind? వారు మెదడు మతి స్థిమితము లేకుండా ఉన్నారా? Without their senses? వారు గ్రహింపు లేకుండా ఉన్నారా? No. లేదు. You know why? ఎందుకో తెలుసా? Let me tell you.
multitudes came from everywhere, and then they said, look, these are Galileans who speak Galileans, but they are speaking in my own language. అన్ని చోట్ల నుండి గుంపులు గుంపులుగా జనాలు వచ్చి ఇదిగో వీరు గలీలు కానీ వీరు మన భాషలో వారు మాట్లాడుతున్నారని అన్నారు. And some of them started mocking them. కొంతమంది వారిని అపహాస్యం చేయడం మొదలు పెట్టారు. So when the mocking come, అలా అపహాస్యం చేసినప్పుడు that means they were hearing. దాని అర్థము వారు వింటూ ఉన్నారు. They were not out of their mind. వారు ఏదో మతి స్థిమితము లేకుండా లేరు. Hallelujah. హల్లెలూయా. So now Peter standing up, he stood up. Peter పేతురు stood లేచి up. నిలబడ్డాడు. Peter stood up. పేతురు లేచి Verse నిలబడ్డాడు. 14. 14వ వచనం. Okay, let's read this. Peter standing up with the 11 raised his voice and said to them, men of Judea and all who dwell in Jerusalem, let this be known to you and heed my words. What an authoritative speech. ఎంతటి అధికారముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Hallelujah. Who? Petru. Okay. Now, then he is saying that these are not drunk as you suppose, since it is only the 3rd hour of the day. What is the time? 3rd hour of the day. That means 9 o'clock. సమయం ఏమిటి? ఆ రోజులో 3వ గడి అనగా 9 గంటల సమయం. 9 o'clock. 9 గంటలు. The same time that we started our message. అదే సమయంలో మనము సందేశమును మొదలు పెట్టాము. Say 9 o'clock. 9 గంటలు అని చెప్పండి. It's only 9 o'clock. అది కేవలం ఉదయం 9 గంటల సమయమే. How can you say that they are drunk with wine? వారు మద్యముతో త్రాగి ఉన్నారని మీరు ఎలా చెప్పగలరు? No. లేదు, They're not drunk with wine. వారు మద్యమును త్రాగలేదు. But what has happened? మరి ఏం జరిగింది? Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. This is what was spoken by the prophet Joel. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. Okay, 16 onwards. Let's read it quickly. This is what was spoken by the prophet Joel. And it shall come to pass in the last days, says God, that I will pour out my spirit on all flesh. Your sons and your daughters shall prophesy. Your young men shall see visions. Your old men shall dream dreams. And on my men servants and my maid servants I will pour out my spirit in those days, and they shall prophesy. I will show wonders in heaven above and signs in the earth beneath, blood and fire and vapor of smoke. Verse 20. The sun shall be turned into darkness and the moon into blood before the coming of the great and awesome day of the Lord. And it shall come to pass that whoever calls on the name of the Lord shall be saved. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Pentecost has brought so many things. పెంతెకోస్తు అనేకమైన విషయములను తీసుకొచ్చింది. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Pentecost marks the outpouring of the Holy Spirit. Oh, you want to read in Telugu? Yes, please. 17వ వచనం నుండి అందరం తెలుగులో చదువుదాం. అంత్య దినముల యందు Everyone together, please go ahead and read. Please display it in Telugu. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను Okay, కుమ్మరించెదను. listen here. Dasulu, దాసురాండ్రు meaning on the day of Pentecost, gender difference has been taken out. దాని అర్థము పెంతెకొస్తు దినమున ఈ స్త్రీ పురుషుల వ్యత్యాసం అనేది తీసివేయబడింది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Continue. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. Pentecost is the beginning of the church. పెంతెకొస్తు అనగా సంఘమునకు ప్రారంభము. Hallelujah. హల్లెలూయా.
Praise the Lord. దేవునికి స్తోత్రము. Praise the Lord. దేవునికి స్తోత్రము. So it was called the koinonia first, the fellowship. It was called the fellowship. దానిని మొదటగా కొయినోనియా అనగా సహవాసము అని పిలిచారు. Pentecost marks the outpouring of the Holy Spirit by which human beings are equipped to do the work of God. మనుషులు దేవుని పనిని చేయులాగున పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. Amen. ఆమేన్. On the day of Pentecost, what significance has happened? పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినమున ప్రాముఖ్యముగా జరిగిన విషయములేమిటి? Holy Spirit came upon ordinary men. సహజమైన సాధారణమైన మనుషుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చారు. Now some of you are filled with the Holy Spirit. మీలో కొంతమంది పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు. And every one of you are received the Holy Spirit. మీలో ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మని పొందుకున్నారు. Because when the Holy Spirit convicted you, you have accepted the Lordship of Jesus Christ. ఎందుకంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో ఒప్పుకోలు కలుగు చేశారో అప్పుడే మీరు ప్రభువైన యేసు అధికారాన్ని అంగీకరించారు. So before the Pentecost, there was no salvation. పెంతెకోస్తుకు ముందు రక్షణ అనేది ఏమీ లేదు. It was the law. అది ధర్మశాస్త్రం. And if you follow the law, మీరు ధర్మశాస్త్రమును if you వెంబడించినట్లయితే fail in one of it, వాటిలో ఒక్కదానిలో మీరు you have ఓడిపోయినా failed in all. మీరు సమస్తములో ఓడిపోయినట్లే. But now, కానీ ఇప్పుడు the salvation has come to ordinary people and everyone. సాధారణమైన ప్రజలకు ప్రతి ఒక్కరికి రక్షణ వచ్చినది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. You and I are called children of God just because it started on the Pentecost day. పెంతెకోస్తు దినమునది ఆరంభమైనది కనుక మీరు నేను దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. On the Pentecost day, పెంతెకోస్తు దినమున Apostle Peter preached to the people. అపొస్తలుడైన పేతురు ప్రజలకు బోధించాడు. Thousands and thousands of people heard the gospel. వేల కొలది ప్రజలు సువార్తను విన్నారు. On that day, 3,000 people received and they took baptism. ఆ రోజున 3,000 మంది ప్రజలు పొందుకొని నీటి బాప్తిస్మము కూడా తీసుకున్నారు. And there are people from all around the world. వారు ఈ ప్రపంచంలో అన్ని వైపుల నుండి వచ్చిన ప్రజలు. They have come from all around the world. వారు ఈ లోకములో అన్ని వైపుల నుండి వచ్చిన ప్రజలు. The Pentecost day పెంతెకోస్తు రోజు has started the global evangelism. ప్రపంచ వ్యాప్తముగా సువార్త ప్రారంభమైనది ఆ రోజున. Hallelujah. హల్లెలూయా. Somebody has told you about Jesus. ఎవరో మీకు యేసు గురించి చెప్పారు. Somebody has told you about the salvation. ఎవరో మీకు రక్షణ గురించి చెప్పారు. Somebody has told you that Jesus died on the cross of Calvary for you and he died, buried and rose again and living even right now. యేసుక్రీస్తు కల్వరి శిలువ మీద మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచాడు. మీ కొరకు ఆయన అది చేశాడు. ఈ రోజున కూడా ఆయన సజీవుడిగా ఉన్నారని ఎవరో మీకు చెప్పారు. And if you believe in your heart the Lordship of Jesus Christ and believe in your heart that God raised him from dead, you shall be saved. యేసు ప్రభు అని మీ నోటితో ఒప్పుకొని దేవుడు యేసుని మృతులలో నుంచి లేపాడని మీ హృదయంలో మీరు నమ్మిన ఎడల మీరు రక్షింపబడతారు. Hallelujah. హల్లెలూయా. On the day of Pentecost, పెంతెకోస్తు రోజున the salvation was available to everyone. రక్షణ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చినది. Not only to the Jews, కేవలం యూదులకు మాత్రమే కాదు, even to the Gentiles అన్యులకు కూడా, and to the nations of the world. ఈ లోకంలో ఉన్న దేశముల అన్నిటికీ. Hallelujah. హల్లెలూయా. And that day signified the spreading of the gospel all around the world. ఆ రోజు ప్రపంచ వ్యాప్తముగా సువార్తను వ్యాప్తి చేయడానికి సూచించే రోజుగా అయినది. Everyone who have accepted the Lordship of Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు అధికారాన్ని ఒప్పుకున్న ప్రతి ఒక్కరు you are able to receive that salvation in your life because of the day of Pentecost. పెంతెకోస్తు దినము కారణముగానే మీ జీవితంలోనికి మీరు ఆ రక్షణను పొందుకోగలిగారు. Fast spreading of the gospel has started. ఎంతో వేగముగా సువార్త వ్యాప్తి చేయడం అనేది ఆరంభమైనది. Done by ordinary men, సాధారణమైన ordinary women. సాధారణమైన స్త్రీ పురుషుల చేత ఇది జరగబడినది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. I told you the gender difference has been removed. ఈ స్త్రీ పురుషులు అనే వ్యత్యాసం తొలగించబడిందని నేను చెప్పాను. I want to tell every sisters, ప్రతి సహోదరికి నేను చెప్పాలనుకుంటున్నాను, don't hold back. మీరు వెనక్కి అలాగన ఉండిపోవద్దు. Hallelujah. It's very important that you tell others about this great salvation. ఈ గొప్ప రక్షణ గురించి మీరు ఇతరులకు చెప్పడం చాలా ముఖ్యము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Please see here, we are
not by our own natural resources going to save the world. మనకున్న సహజమైన వనరుల ద్వారా మనం ఈ లోకమును రక్షిస్తామని కాదు, కానీ We are not going to establish God's kingdom or usher in with our own abilities. మన సొంత సామర్థ్యములతో మనము దేవుని రాజ్యమును స్థాపించము. కానీ Jesus said, go into all the world and make disciples. యేసు అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వజనులను శిష్యులుగా చేయండి. But he said, I will give you a helper, కానీ ఆయన అన్నాడు, నేను మీకు సహాయకుడని ఇస్తాను, just like me, నా వంటి వేరొకని, to be with you forever. మీతో నిత్యము ఉండడానికి. That means, దాని అర్థము, you need to understand this. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. See, when the 120 were sitting in the upper room, 120 మంది ఆ మేడ గదిలో కూర్చొని ఉన్నప్పుడు, every one of them individually, personally, directly had an encounter with the Holy Spirit. వారిలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతముగా నేరుగా పరిశుద్ధాత్మునితో అనుభవమును కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Now today, more than 3 billion Christians around the world, the believers in the world, that to each of them, the Holy Spirit is real. ఈ రోజున ఈ ప్రపంచమంతటా 3 కోట్ల మంది పైగా క్రైస్తవులకు 300 కోట్ల మందికి పైగా క్రైస్తవులకు పరిశుద్ధాత్ముడు వ్యక్తిగతముగా నిజముగా వారు అనుభవించి ఉన్నారు. Hallelujah. Hallelujah. Each one of you మీలో ప్రతి ఒక్కరు have access to the Holy Spirit. పరిశుద్ధాత్మునితో మీకు ఆ అనుసంధానము ప్రవేశము ఉన్నది. Irrespective of the denominations, మీ డినామినేషన్స్ తో సంబంధం లేకుండా, irrespective of whatever sect that they have, వారికి ఏ గుంపు పేర్లు అయితే కలిగి ఉన్నాయి వాటితో సంబంధం the లేకుండా, only qualification is that you accept the lordship of Jesus Christ. కేవలం అక్కడ ఉన్న అర్హత అంతా కూడా ప్రభు అయిన యేసు అధికారాన్ని ఒప్పుకోవడం మాత్రమే. The Holy Spirit becomes real to you. మీకు పరిశుద్ధాత్ముడు ఎంతో నిజముగా అవుతారు. Hallelujah. హల్లెలూయా. Use the abilities that has been given to you by the Holy Spirit. పరిశుద్ధాత్ముని ద్వారా మీకు ఇవ్వబడిన సామర్థ్యాలను ఉపయోగించండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. You know, from the day of Pentecost, పెంతెకోస్తు రోజు మొదలుకొని public declaration బాహాటముగా of ప్రకటించడము, the gospel of Jesus Christ, యేసుక్రీస్తు సువార్తను బాహాటముగా ప్రకటించారు, saying that every person in this world is the beloved of the Almighty God. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా సర్వశక్తిమంతుడైన దేవునికి ఎంతో ప్రియుడు అని చెప్పడము మొదలు పెట్టారు. Are you the beloved of the Lord? మీరు ప్రభువుకు ప్రియునిగా ఉన్నారా? How many of you are? మీలో ఎంతమంది Are you the beloved of the Lord? మీరు ప్రభువునికి ప్రియులుగా ఉన్నారా? If you are, మీరు ఒకవేళ అలా say ఉన్నట్లయితే, that I am the beloved of the Lord. నేను ప్రభువునికి ప్రియునిగా ఉన్నాను అని చెప్పండి. I am the beloved of the Lord. నేను దేవునికి ప్రియుడిగా ఉన్నాను. It is a personal relationship. ఇది వ్యక్తిగత సంబంధము. Hallelujah. హల్లెలూయా. It's not as a corporate, ఇది సమూహముగా కాదు, కానీ personal. కానీ వ్యక్తిగతమైనది. Jesus is personal to you. యేసు మీకు వ్యక్తిగతముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Jesus is not a person of favoritism. యేసు ఏదో పక్షపాతమును చూపేటువంటి వ్యక్తి కాదు. Hallelujah. He is considering every person as beloved. ఆయన ప్రతి వ్యక్తిని కూడా తన ప్రియునిగా ఆయన లెక్కిస్తున్నారు. The only difference is కేవలం అక్కడున్న వ్యత్యాసము, whether do you acknowledge it? మీరు దానిని గుర్తిస్తున్నారా? Do you say that I am the beloved of the Lord Jesus? ప్రభు అయిన యేసుకు నేను ప్రియుడను అని మీరు చెబుతున్నారా? This somebody else cannot do. ఇది ఇంకెవరూ చేయలేరు. I cannot do it for you. నేను మీకోసం చేయలేను, But you have to do it for yourself. కానీ మీకోసం మీరే దీనిని చేయాలి. You have to receive that love that the Lord Jesus has showered upon you and continue to showering upon you. యేసు మీ కొరకు చిందించిన ఆ ప్రేమను, నిరంతరం ఆయన చూపుతున్న ప్రేమను మీరు పొందుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. When Jesus becomes real to you, యేసు మీకు ఎప్పుడైతే నిజముగా అవుతారో, your trouble in your life will go away. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. Your life will become joyful and peaceful. మీ జీవితం ఎంతో సంతోషముగా, సమాధానముగా అవుతుంది. Everything about you will be made excellent and perfect. మీ గురించిన సమస్తము పరిపూర్ణముగా, శ్రేష్టముగా Your అవుతుంది. struggle is gone away. మీ శ్రమలు తొలగిపోయాయి. Your tears are wiped మీ away. కన్నీళ్లు తుడిచివేయబడ్డాయి. Sorrows will never come on your way. మీ మార్గంలో ఇంకెన్నడూ దుఃఖం అనేది రాదు. Hallelujah. హల్లెలూయా.
Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. When the sorrows comes, దుఃఖము వచ్చినప్పుడు if you know that you are the beloved of the Lord, మీరు ప్రభువునకు ప్రియునిగా ఉన్నవారని తెలిసినట్లయితే He sits by the side of you. ఆయన మీతో పాటు కూర్చుంటాడు. He is inside of you ఆయన మీలో continually, ఉన్నారు. always. ఆయన ఎప్పుడు నిరంతరం మీలో But ఉన్నారు. you recognize Him కానీ మీరు ఆయన గుర్తించినప్పుడు, and you want a comfort, మీకు ఆదరణ కావలసినప్పుడు and He sits by the side of you. ఆయన మీ పక్కనే కూర్చుని ఉంటాడు. When the sorrows strike you, మిమ్మల్ని బాధలు He will దుఃఖములు say that I am with you. దాడి చేసినప్పుడు ఆయన అంటాడు, నేను నీతో I am with ఉన్నాను, you. నేను నీతో When ఉన్నాను. the trouble comes to you, సమస్యలు మీ యొద్దకు He వచ్చినప్పుడు will say that I am with you. ఆయన అంటాడు, నేను మీతో ఉన్నాను, Do not be afraid. ఏమాత్రము భయపడవద్దు. He's telling you even right now, do not be afraid. ఇప్పుడు కూడా ఆయన మీతో చెబుతున్నాడు, భయపడవద్దు, I am with you. నేను నీతో ఉన్నాను. And because the sorrows is more and the tears roll down from you, బాధలు ఎంతో ఎక్కువైనప్పుడు మీ కళ్ళ నుండి కన్నీళ్లు కారినప్పుడు He takes His hand and wipes your tears. ఆయన తన చేయి తీసుకొని మీ కన్నీళ్లను తుడిచివేస్తాడు. Hallelujah. హల్లెలూయా. He takes His hand and wipes your tears. ఆయన తన చేతితో మీ కన్నీళ్లను తుడిచివేస్తాడు. And this is what the Lord Jesus does for you. ఇదే ప్రభువైన యేసు మీ కొరకు చేసేది. Why is He wiping His tears? ఎందుకని ఆయన మీ కన్నీళ్లను తుడిచివేస్తున్నాడు? So that you are crying, your tears are gone, but He will never make you ashamed before others. మీ కన్నీళ్లు తుడిచివేయబడ్డాయి, కానీ ఎప్పుడు కూడా ఇతరుల ముందు ఆయన మిమ్మల్ని అవమానముగా చేయడు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Praise the Lord. దేవునికి స్తోత్రము. He is so real to you. ఆయన మీకు ఎంతో దగ్గరగా ఉన్నవాడు, నిజమైన వాడు. But it's very important that you take Him as personal, as yours. కానీ మీ సొంతముగా, మీ వ్యక్తిగతముగా మీరు ఆయనను అనుకోవడము, తీసుకోవడం అనే విషయమే చాలా ముఖ్యమైనది. You should be able to say, my daddy. నా తండ్రి అని మీరు చెప్పగలగాలి. My daddy. నా తండ్రి. And you don't fight in that. You don't fight in that. ఆ విషయంలో మీరు ఏమి పోరాడరు. కానీ You don't tell others that, no, it's not your daddy, it's my daddy. You don't tell that. మీ నాన్న కాదు, ఈయన నా నాన్న అని మీరు చెప్పరు. కానీ You say that this is my daddy, ఈయన నా తండ్రి, who knows everything about me. నా గురించి సమస్తము తెలిసిన నా From the తండ్రి. day I am born, నేను పుట్టినది మొదలుకొని He knows everything about me. నా గురించి ఆయనకు సమస్తము He తెలుసు. knows everything about me much more than anybody else. ఇంకా అందరికంటే, మిగిలిన వారందరికంటే ఎక్కువగా ఆయనకు నా గురించి సమస్తము తెలుసు. Everybody else sees my actions. మిగిలిన వారందరూ నా పనులు చూస్తారు. Everybody else what I speak. నేనేం మాట్లాడతానో దానిని అందరూ చూస్తారు. But my daddy, కానీ నా తండ్రి, He knows my heart. ఆయనకు నా హృదయము తెలుసు. What is going on in my heart? నా హృదయంలో ఏం జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. He's a God who is dealing with you heart to heart. ఆయన హృదయము నుండి హృదయమునకు వ్యవహరించే దేవునిగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. This Jesus is real. ఈ యేసు ఎంతో సత్యమైన వాడు, నిజమైన వాడు. He is real to you. ఆయన మీకు ఎంతో నిజముగా ఉంటాడు. He is an ever present help in your trouble. మీ సమస్యల్లో ఆయన సహాయము చేయడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. Hallelujah. Praise the Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం. Amen. ఆమేన్. And now I wanted to tell you verse 21. 21వ వచనము. And it shall come to pass that whoever calls on the name of the Lord shall be saved. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. Hallelujah. హల్లెలూయా. What does that really mean? దాని అర్థం ఏమిటి? Whoever. Say whoever. ఎవరైనా సరే, Anyone ఎవరైనా సరే calls on the name of the Lord. ప్రభు అయిన యేసు నామమును, ప్రభువును పిలిచేవారు. పిలిచేవారు. In Telugu it is that prarthana. But when you understand the meaning of prarthana, it's okay. But you know, we have different understanding of prarthana. Prarthana is a communication, talking to God. ప్రార్థన అనగా సంభాషణ, దేవునితో మాట్లాడటం. Hallelujah. హల్లెలూయా. When you call on the name of the Lord, మీరు ప్రభువు నామమును పిలిచినప్పుడు you shall be saved. మీరు రక్షణ పొందుతారు. Amen. ఆమేన్. Salvation comes to you. రక్షణ మీ యొద్దకు వస్తుంది. You shall be saved from all your troubles. మీ సమస్యల నుండి మీరు రక్షింపబడతారు. The first and foremost thing, మొట్టమొదటి విషయము, you shall be saved from the clutches of the devil. సాతాను బంధకముల నుండి మీరు రక్షించబడతారు. Hallelujah. హల్లెలూయా.
He paid it all. ఆయన సమస్తమును పూర్తిగా వెల Completely. చెల్లించారు, సంపూర్ణముగా వెల చెల్లించారు, Completely. సంపూర్ణముగా. Hallelujah. హల్లెలూయా. Your life will be completely changed. మీ జీవితము పూర్తిగా మార్చబడుతుంది. Everything about you మీ గురించిన సమస్తము will be made excellent and perfect. సమస్తము శ్రేష్టముగా పరిపూర్ణముగా అవుతుంది. Hallelujah. హల్లెలూయా. Romans chapter 10 verse 9, as we keep saying it every time. ప్రతిసారి మనం ఈ మాటను చెబుతూ ఉంటాము. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. Please put that one. That if you confess with your mouth that Lord Jesus and believe in your heart that God has raised him from the dead, you will be saved. అదేమనగా, అందరం కలిసి తెలుగులో చదువుదాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. And you have done that. మీరు దాన్ని చేశారు. Now, the next verse. ఇప్పుడు తరువాతి వచనము. Read it, please. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. Amen. ఆమేన్. It says, for with the heart one believes unto righteousness. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. Believing is done in your heart. నమ్మడం అనేది మీ హృదయములో జరిగేది. Hallelujah. హల్లెలూయా. Say, believing is done in my heart. నమ్మడం అనేది నా హృదయములో జరిగేటువంటిదని చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. And for what do we believe? ఏం మనం నమ్ముతాము? When we believe in the Lord Jesus Christ, ప్రభువైన యేసునందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, that the Lordship of Jesus Christ. ప్రభువైన యేసు అధికారాన్ని మనము See, now ఒప్పుకున్నప్పుడు, there is something that happens here. ఇక్కడ ప్రత్యేకమైనది ఒకటి జరుగుతుంది. If you confess with your mouth the Lord Jesus యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని and believe మరియు విశ్వసించిన in ఎడల, your heart నీ హృదయమందు విశ్వసించిన ఎడల, that God raised him from the dead, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడనే విషయాన్ని మీ హృదయంలో విశ్వసించిన ఎడల you will be saved. నీవు రక్షింపబడుదువు. Hallelujah. హల్లెలూయా. It has to be done together. Believing has to be done. ఇవి కలిసి జరగాలి. హృదయములో విశ్వసించడం అనేది జరగాలి. Believing has to be done. నమ్మడం అనేది జరగాలి. Whatever you believe, మీరు ఏది నమ్మినా సరే and that is what you will speak. అదే మీరు బయటకు You మాట్లాడతారు. cannot speak something that you cannot believe. మీరు నమ్మలేనిది మీరు మాట్లాడలేరు. Can you? మీరు అలా చేయగలరా? You will not speak. మీరు అలా మాట్లాడరు. See, some of you have studied, graduation, post-graduation, some of you are scientists and so on. మీలో చాలా మంది గ్రాడ్యుయేషన్ చదివారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, కొంతమంది సైంటిస్టులు ఉన్నారు, Some of you have done doctorates. కొంతమంది డాక్టరేట్స్ చేశారు. But you will believe what you have studied, what you have learned. కానీ మీరు ఏదైతే చదివారో, ఏదైతే నేర్చుకున్నారో దానిని మీరు నమ్ముతారు. What is in your heart. మీ హృదయంలో ఏమున్నదో. And this is very, very important. ఇది చాలా ముఖ్యమైనది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Praise the Lord. దేవునికి స్తోత్రం. And then it explains, for with heart one believes unto righteousness. నీతి కలుగునట్లుగా మనుష్యుడు హృదయములో విశ్వసించును. When you believe that Jesus died for me and rose again and he's living, he has become the righteousness of God for me. మీరు ఎప్పుడైతే యేసు నా కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన నా కొరకు నీతిగా అయ్యాడని మీరు ఎప్పుడైతే నమ్ముతారో, He really becomes righteousness for you. ఆయన మీ కొరకు మీ నీతిగా అవుతాడు. Amen. ఆమేన్. Now the second part. రెండవ భాగము, With mouth confession is made unto salvation. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. What is it actually? అదేమిటి? Your declaration. మీ ఒప్పుకోలు. Every areas of your life. మీ జీవితంలో ప్రతి విషయంలోనూ Whatever you declare will come to pass. మీరు ఏది ఒప్పుకోలు చేస్తే, ప్రకటిస్తే అదే జరుగుతుంది. This is a month of prophecy. ఈ నెల ప్రవచించే నెలగా ఉన్నది. What is prophecy? Prophecy and prophesy. ప్రవచనము, ప్రవచించడము. Hallelujah. హల్లెలూయా. Say prophecy and prophesy. ప్రవచనము, ప్రవచించడము అని చెప్పండి. Hallelujah. హల్లెలూయా.
every prophecy will come to pass when you prophesy. ప్రతి ప్రవచనము కూడా మీరు ప్రవచించినప్పుడే అది జరుగుతుంది. You are the prophet of your life. మీ జీవితానికి మీరే ప్రవక్త. You are the prophet of your life. మీరే మీ జీవితానికి ప్రవక్త. Whatever troubles that you're going through, మీరు ఏ సమస్యల గుండా వెళ్తున్నా సరే, whatever problems that you're going మీరు ఏ through, కష్టాల గుండా వెళుతున్నా సరే, if you are going through trouble, మీరు సమస్యల గుండా if you are going వెళ్తున్నట్లయితే, through problems, మీరు కష్టాల గుండా వెళ్తున్నట్లయితే, if you are going through worries and anxiety and tears, బాధల గుండా, కన్నీళ్ల గుండా, ఆందోళన గుండా మీరు వెళ్తున్నట్లయితే, the first and foremost thing, మొట్టమొదటి విషయము what you want to see, మీరు ఏం చూడాలని కోరుకుంటున్నారు, you have to decide. మీరు దానిని నిర్ణయించుకోవాలి. And if you're not very sure about it, దాని గురించి మీకు నిశ్చయత లేనట్లయితే write it down. దాన్ని రాసుకోండి. What you wanted to see in your life. మీ జీవితంలో మీరు ఏం చూడాలని కోరుకుంటున్నారో వాటిని రాసుకోండి. Start speaking what you wanted to see. మీరు ఏమైతే చూడాలని కోరుకుంటున్నారో వాటిని మాట్లాడడం మొదలు పెట్టండి. Don't speak what you are seeing around you. మీ చుట్టూ చూస్తున్న వాటిని మాట్లాడకండి. Tell to your neighbor, don't speak what you see around you. మీ పక్కవారితో చెప్పండి, మీ చుట్టూ చూస్తున్న వాటిని మాట్లాడకండి. Speak what you wanted to see in your life. మీ జీవితంలో మీరు ఏదైతే చూడాలని కోరుకుంటున్నారో దానిని మాట్లాడండి. Hallelujah. హల్లెలూయా. If you have difficulty, write it down. ఒకవేళ మీకు అది కష్టంగా అనిపిస్తే రాసుకోండి. And when you speak those things, వాటిని మీరు మాట్లాడినప్పుడు you are prophesying. మీరు ప్రవచిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. You are speaking life. మీరు జీవమును పలుకుతున్నారు. Say life and death is in the power of your tongue. జీవము మరణము నాలుక వశము అని చెప్పండి. Many people think this mouth is for, eating, drinking and gossiping. చాలా మంది ఈ నోరు తినడానికి, తాగడానికి, పుకార్లు చెప్పుకోవడానికి అనుకుంటారు. Your mouth is for speaking things into existence. మీ నోరు లేని వాటిని కలుగజేసేటిని, వాటిని సృష్టించడానికి ఇవ్వబడినది. Amen. ఆమేన్. If you are struggling, declare I have a good life. మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ప్రకటించండి, నాకు మంచి జీవితం ఉన్నది. Declare I'm joyful. నేను సంతోషముగా ఉన్నానని ప్రకటించండి. I'm happy. నేను ఆనందముగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. If you have sorrow, మీరు ఒకవేళ దుఃఖములో ఉన్నట్లయితే don't be frowned. అలాగనే ఫ్రౌన్ గా ఉండవద్దు. Declare ప్రకటించండి, I'm joyful. నేను సంతోషముగా ఉన్నాను. No evil can come near to me. నా యొద్దకు ఏ కీడు రాలేదు. No trouble can come ఏ near to me. సమస్య నా యొద్దకు రాలేదు. I'm a child of God. నేను దేవుని బిడ్డను. Hallelujah. Hallelujah. All things work together for my good. అన్నివి నా సమకూడి నా మేలుకై జరుగుతాయి. And declare I have an excellent life. నాకు శ్రేష్టమైన జీవితం I ఉందని have ప్రకటించండి. good health. నాకు మంచి ఆరోగ్యం I have ఉన్నది. long life. నాకు దీర్ఘాయువు I have ఉన్నది. peace. నాకు సమాధానం I have ఉన్నది. joy. నాకు సంతోషం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. I can never be sad. నేను ఎప్పుడు బాధగా ఉండలేను. Hallelujah. Hallelujah. I can never be poor. నేను ఎప్పుడు పేదరికములో ఉండలేను. I have no poverty. నాలో ఏ పేదరికము లేదు. Hallelujah. I am Hallelujah. rich. నేను ధనవంతుడను. All that is needed for me, నాకు కావలసిన it's సమస్తము available for అది me. నాకు అందుబాటులో In ఉన్నది. the name of the Lord Jesus. ప్రభువైన యేసు In నామములో. the name of the Lord Jesus. ప్రభువైన యేసు I నామములో receive joy. నేను సంతోషమును I పొందుకుంటున్నాను. receive peace. నేను సమాధానమును పొందుకుంటున్నాను. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి Anything that you wanted to receive in your life, మీ జీవితంలో మీరు ఏది పొందుకోవాలని కోరుకున్నా సరే declare it. దానిని ప్రకటించండి, Prophesy. ప్రవచించండి. You are the prophet of your own life. మీ సొంత జీవితానికి మీరే ప్రవక్తగా ఉన్నారు. Amen. ఆమేన్. Amen. You are also a false prophet when you prophesy wrong things with your mouth. మీ నోటితో తప్పు వాటిని మీరు ప్రవచించినప్పుడు మీరు అబద్ధ ప్రవక్తగా ఉంటారు. అయ్యో ఏమైతే లైఫ్ ఇస్ సో హార్డ్. జీవితం చాలా కష్టంగా ఉంది. నెవర్ సే దట్. యు ఆర్ ప్రొఫెసింగ్. మీరు అలా చెబుతున్నప్పుడు ప్రవచిస్తున్నట్లు. యు ఆర్ ఎ ప్రొఫెట్. మీరు ప్రవక్తగా ఉన్నారు. వాట్ డిడ్ వి రీడ్? మనం ఏం చదివాము? వాట్ డిడ్ అపోస్టల్ పీటర్ సెడ్? అపోస్తలుడైన పేతురు ఏమని చెప్పాడు? Your sons and daughters shall prophesy. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. Your young men shall see visions. మీ యవ్వనులు దర్శనములను Your చూచెదరు. old men shall dream dreams. మీ వృద్ధులు కలలు కందురు. Hallelujah.
and on my men servants and on my maid servants I will pour out my spirit in those days, and they shall prophesy. నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. Amen. ఆమేన్. Every one of you are a prophet. మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తగా ఉన్నారు. How many of you can believe that? ఎంతమంది దాన్ని నమ్ముతున్నారు? Say, I'm a prophet. I'm a prophet. నేను ప్రవక్తను అని చెప్పండి. I'm a prophet to my destiny. నేను ప్రవక్తను. I'm a prophet to my destiny. నా గమ్యమునకు నేనే ప్రవక్తను. I'm a prophet to my future. నా భవిష్యత్తునకు నేనే ప్రవక్తను. As I prophesy, నేను ప్రవచించగా it will come to pass. అవి జరుగుతాయి. Thank you, Lord Jesus. ప్రభువైన యేసు మీకు కృతజ్ఞతలు. Hallelujah. హల్లెలూయా. How many of you are prophets? మీలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు? What you are going to speak with your mouth? మీ నోటితో మీరేం మాట్లాడబోతారు? Tell to your neighbor. మీ పక్కవారితో Stand up and చెప్పండి. look at your neighbor. లేచి నిలబడి మీ పక్కవారిని చూడండి. Hallelujah. Look at your neighbor. మీ పక్కవారిని చూడండి. Say, your mouth is not for eating. మీ నోరు కేవలం Your తినడానికి mouth కాదు. is not for speaking wrong things. తప్పు మాటని మాట్లాడడానికి కాదు మీ నోరు. Your mouth is a stream of life. మీ నోరు జీవమును ప్రవహింపజేసేదిగా A ఉన్నది. stream of life. జీవమును ప్రవహింపజేసేది. Speak the right words. సరైన మాటలు మాట్లాడండి. Speak life in your life. మీ జీవితంలోనికి జీవమును పలకండి. Every dead situations will turn away. ప్రతి మృతమైన పరిస్థితి తొలగిపోతున్నది. Your life will be an excellent one. మీ జీవితం ఎంతో శ్రేష్టముగా ఉంటుంది. From this Pentecost day onwards, ఈ పెంతెకోస్తు రోజు మొదలుకొని let everything in your life be changed. మీ జీవితంలో ప్రతిదీ మార్చబడును గాక. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రము. Anyone who calls on the name of the Lord shall be saved. ప్రభువు నామమును ఎవరైతే పిలుస్తారో వారు రక్షణ పొందుదురు. Amen. ఆమేన్. How many of you are born again? మీలో ఎంతమంది తిరిగి జన్మించారు? I wanted to ask you a question today. ఈ రోజు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. Have anyone spoke to you about Christ last 30 days? గడిచిన 30 రోజుల్లో ఎవరైనా మీతో క్రీస్తు గురించి మాట్లాడారా? Anyone spoke to you? To you? Yes? Okay. Others? మిగిలిన వారు. See, it is not written on your face that you are a Christian. మీరు క్రైస్తవులని మీ మొహం మీద రాసి లేదు. It's not written that you are saved. మీరు రక్షణ పొందారని రాసి లేదు. And you see thousands and thousands of people every day. ప్రతిరోజు మీరు వేల కొలది ప్రజలను చూస్తారు. And you are not sure whether they are saved or they know Christ. వారు రక్షణ పొందారో క్రీస్తును కలిగి ఉన్నారో లేదో మీకు తెలియదు. So it is your responsibility to tell them వారికి చెప్పడము మీ బాధ్యత. about Jesus. యేసు గురించి వారికి చెప్పడము మీ బాధ్యత. Make up your mind from now onwards. ఈ రోజు నుండి ఇప్పటి నుండి నిర్ణయం తీసుకోండి. I'll speak to them about Jesus. యేసు గురించి నేను వారితో మాట్లాడతాను. I will save them from their destruction. వారి నాశనం నుండి నేను వారిని కాపాడతాను. Change their life. వారి జీవితమును మార్చండి. Transform the life. వారి జీవితాన్ని రూపాంతరపరచండి. Don't look at your own things. కేవలం మీ సొంత విషయాలనే చూసుకోవద్దు. Don't look at all what you don't have. మీకు ఏమి లేదో వాటిని చూడవద్దు. Jesus said, seek ye first the kingdom of God and his righteousness. యేసు చెప్పాడు, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి. And all these things shall be added unto you. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. Hallelujah. హల్లెలూయా. Everything that is needed మీకు అవసరమైనదంతా కూడా in your life, మీ జీవితంలో, your business, మీ your వ్యాపారము, job, మీ ఉద్యోగము, your finances, మీ ఆర్థిక your విషయాలు, health, మీ ఆరోగ్యం, everything that is needed, మీకు అవసరమైన it సమస్తము is given to you in abundance. అది మీకు సమృద్ధిగా ఇవ్వబడినది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Talk about Jesus to యేసు everyone. గురించి మాట్లాడండి ప్రతిరోజు. Make up your mind మీరు నిర్ణయం తీసుకోండి. and prophesy to your own life good things. మీ జీవితంలోనికి మంచి విషయాలను ప్రవచించండి. Declare, I have life of God in me. నాలో దేవుని జీవమున్నదని ప్రకటించండి. Declare from the crown of my head to the soles of my feet. నా తల మొదలుకొని నా అరికాలు వరకు, Every fiber of my being, నాలో ప్రతి every కణము, bone of my body, నా శరీరంలో ప్రతి every ఎముక, joints of my bone, నా శరీరంలో ప్రతి every ఎముక, cell of my నా blood రక్తంలో ప్రతి is కణము flooded with the life of God. దేవుని జీవముతో నింపబడినది. I have good health. నాకు మంచి ఆరోగ్యం How many ఉన్నది. of you can declare, I have good health? నాకు మంచి ఆరోగ్యం ఉన్నది. I have no sickness in my body. నా శరీరంలో ఏ అనారోగ్యము లేదు. Say, I have no sickness in my body. నా శరీరంలో ఏ అనారోగ్యం I లేదు. reject the sickness. అనారోగ్యం నేను I తిరస్కరిస్తున్నాను. have good health and long life. నాకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు In ఉన్నది. Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Amen.
Continue to prophesy. ప్రవచించడము కొనసాగించండి. Hallelujah. హల్లెలూయా.